ఇక మొదటి వారం గనక చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి ఆరోగ్యం కొద్దిగా దెబ్బతింటుంది. పనుల ఒత్తిడి ఎక్కువగా అవుతుంది. వాటిని తట్టుకోవడం ఒక్కోసారి కష్టం అవుతుంది. వాటి వల్ల అకాల భోజనం జరుగుతుంది. అకాల భోజనం జరగడం వల్ల అనారోగ్యము, అలసట, మనశ్శాంతి లేకపోవడము అనేటువంటి మొదటి వారంలో కలుగవచ్చు. చిన్న చిన్న చిక్కులు కూడా రావడానికి ఆస్కారం ఉంది. ఆ చిక్కులు వెంబడే విడిపోవడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి జాగ్రత్తగా, మనోధైర్యంతో జాగ్రత్తగా ఆలోచించి అడుగు ముందుకు వేయాలి వృషభ రాశి వారు మొదటి వారంలో. ఇక రెండవ వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో చేసేటువంటి ఒక వృత్తిలో కానీ, వ్యాపారంలో కానీ మంచి లాభసాటి కనబడుతూ ఉంటుంది. ఇక సంతాన సౌఖ్యం కూడా కలగబోతూ ఉంది వృషభ రాశి వారికి రెండవ వారంలో. ఈ సంతాన సౌభాగ్యం కలుగుతుంది. అందువల్ల కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. కుటుంబంలో అందరూ కూడా మేలుగా ఉండడానికి ఆస్కారం ఉంది రెండవ వారంలో. ఇక మూడవ వారంలో కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. మనశ్శాంతిగా ఉంటారు. ప్రతి విషయంలో విజయం జరుగుతుంది. శ్రమకు తగ్గినటువంటి ఒక ఫలితం మీకు కనబడుతూ ఉంటుంది. బంధుమిత్రుల కలయిక, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క, అర్ధాంగి యొక్క అంటే భార్య యొక్క సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఆ సలహాలు తీసుకొని ఆ సలహాలతో మీ యొక్క ఆలోచనను తోడు చేసుకొని వాటి ప్రకారంగా నడుచుకుంటే మీకు ఈ మూడవ వారంలో కాదు, ఈ మూడవ వారంలోనే కాదు, ఈ నెలలో ప్రతి పని కూడా సక్రమంగా అవుతుంది. ధర్మ కార్యాలలో పాల్గొనడము, పూజా పునస్కారాలు చేసుకోవడము, మనశ్శాంతిగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మూడవ వారంలో. ఇక నాలుగవ వారం కనుక చూసినట్టయితే సదా ఆనందము, ఎప్పుడు కూడా ఆనందంగా ఉండడానికి ఆస్కారం ఉంది. కొంత మనోవ్యాకులత ఏర్పడుతుంది. అయినప్పటికీ అది తొందరగా సమసిపోవడం కూడా జరుగుతుంది. ఆ శ్రావణ లక్ష్మి యొక్క అనుగ్రహం వల్ల నాలుగవ వారంలో కూడా మంచిగా మనశ్శాంతిగా, శారీరక మానసికమైనటువంటి ఒక బలాలు కలిగి మంచిగా సంతోషంగా ఉంటారు. కాబట్టి ఈ నాలుగవ వారంలో ఈ నెలలో ఈ వృషభ రాశి వారు ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా మరచిపోకుండా లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.